యేసుక్రీస్తు వారు సేవ చేస్తున్న దినాల్లో 12 మంది అపోస్తులు ఉన్నారు కదా. మీకు తెలిసిన వాళ్ళు టకమని చెప్పండి. ఈ 12 మంది అపోస్తుల్లో యేసు ప్రభు వారి గుణగణాలకు తగినట్లుగా మంచి గుణం కలిగిన అపోస్తులు ఎవరు? 12 మంది 12 రకాలైన అవలక్షణాలు కలిగిన వాళ్ళు. నేనంట ఆ 12 మందిలో యేసయ్య గుణాలకు ధీటైన గుణాలు కలిగిన వాడు ఒక్కడు లేడు. కానీ ఆ కృపగల దేవుడు ఓర్చుకున్నాడు, సహించాడు. ఎవరిని సహించాడో, ఎవరిని ఓర్చుకున్నాడో తర్వాత కాలంలో వారే దేవుని పరిచర్యలు కుడి చేతి పుత్రులుగా మారి భూలోకాన్ని తల్లకిందులు చేసి అపోస్తులుగా మారిపోయారు. మదర్ తెరీసా ఏమంటుందో తెలుసా? నువ్వు ప్రజలను ప్రతి ఒక్కరిని ద్వేషించుకుంటూ పోతే నిన్ను ప్రేమించేవాడు ఎవ్వడు నీకు మిగలడు. మన సేవలోనే ఒక సంగతి చెప్తాను. ఒక అన్న ఉన్నాడు. ఆ వ్యక్తి సోమవారం నుంచి శనివారం వరకు ఇక వెళ్ళిన చోటల్లా నా గూర్చి, సేవ గూర్చి, ఇదిగో పాస్టర్ గారు మారిపోయారు, అప్పుడు వేరు ఇప్పుడు వేరు అని ఏదేదో అంటూ ఉంటాడట. విచిత్రం, ఏ ఆదివారం చర్చి మానడం వల్ల మానకపోగా చర్చిలో ఎక్కడ కూర్చుంటాడో తెలుసా? 3వ వరుసలో కూర్చుంటాడు. ఇక నా వైపు చూస్తాడు. ఏం చెప్తావో చెప్పు చూద్దాం. నేను దేవుని కృప, నాకు ఇచ్చిన కృప ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో జరిగిన విషయాలు స్టేజ్ మీద ఎక్కించను. పొర్రపాటు నా కూర్చి ఏమన్నా చెప్తాడేమో అన్నట్టుగా ఇక ఎట్టాగే చూస్తాడు. నేను అసలు ఒక్క మాట అనేవాడిని కాదు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వెళ్ళేవాడిని. ఆయన దగ్గరికి వచ్చేసరికి షేక్ హ్యాండ్ కాదు, మనిషిని దగ్గరకు తీసుకొని గుండెల్లో పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? నేను ఆ వ్యక్తిని అలా ప్రేమించడానికి కారణం ప్రభు ఎదుట చెప్తున్నా, ఈ స్థానంలో నిలవబడటానికి నేను యోగ్యుడిని కాదు. నన్ను నా ప్రభు క్షమించాడు, నా ప్రభు నన్ను సహించాడు, నా ప్రభు నేను భరించాడు. నన్ను నా ప్రభు క్షమించినట్లుగా ఎదుటివని నేను క్షమించకూడదా? ఆ ఒక్క మాట గుర్తొచ్చి మనిషిని దగ్గరికి తీసుకునేవాడిని. ఆ తర్వాత ఏమైందో తెలుసా? జరగకూడని ఒక ఘోరమైన కార్యం ఆ ఇంట్లో జరిగింది. మధ్యరాత్రి 1 గంట ప్రాంతంలో ఫోన్ చేసి వచ్చాడు. భార్యతో కలిసి రావటం కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నీకు వ్యతిరేకంగా మాట్లాడి పాపాన్ని మూటగట్టుకున్నా. కొర కుటుంబంలాగా సంఘంలో నా కుటుంబం తయారైంది. నన్ను క్షమించయ్యా. నేనన్నా, మనం ఒక ఇల్లన్నా, పిల్లలు కొన్నిసార్లు తల్లిదండ్రులను అర్థం చేసుకోకుండా తల్లిదండ్రుల మీద కొన్నిసార్లు మాట్లాడతారు. నన్ను కాకపోతే ఎవరినంటావన్నా, అయినా నువ్వు నన్ను ఎందుకన్నావు, నాకేం తెలీదు అని ఏమీ తెలియనట్లుగా బిడ్డను చారదీశా. విచిత్రం తెలుసా? ఈరోజు ఆ కుటుంబం సేవలో నాకు కుడి చేతి పుత్రులుగా, కుడి భుజాలుగా దేవుని కొరకు నిలవబడ్డాను.